దేవుడు హేబేలు అర్పణని అంగీకరించి కయ్యూని అర్పణని అంగీకరించకపోవడానికి కారణము దేవుడు ఆలోచన ఇద్దరి పట్ల వేరువేరుగా ఉందంటారా, ఒకేలా ఉందంటారా? కయ్యూని అర్పణని దేవుడు వద్దన్నాడు, హేబేలు అర్పణని దేవుడు కావాలన్నాడు. అంటే దేవుడి ఆలోచన వాళ్ళిద్దరి పట్ల వేరువేరుగా ఉందా, ఒకేలా ఉందా? ఒకేలాగా ఉన్నది. ఆమెను చెప్పండి, గట్టి చెప్పండి. మరి ఏ ఆలోచనలు వేరుగా ఉన్నాయి? మనుషుల ఆలోచనలు దేవుని దగ్గర వేరేగా ఉన్నాయి. హేబేలు ఆలోచన ఒకలా ఉంటే కయ్యూని ఆలోచన ఇంకొకలా ఉంది. కానీ దేవుని ఆలోచన ఇద్దరి పట్ల ఒకేలా ఉంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఇద్దరి అర్పణ అంగీకరించాలని, ఇద్దరి ఆరాధన అంగీకరించాలని. దేవుడు ఇద్దరిని గెలిపించాలనే కోరుకున్నాడు. కానీ ఇద్దరిలో ఒక్కడే గెలిచాడు.